నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కోర్టుల చుట్టూ రాజకీయాలు మరలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బెయిల్ వచ్చింది. అయితే ఈ బెయిల్ని సిఐడి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అది కూడా వాయిదాల పర్వంలో వెళ్తున్నటువంటి వాతావరణం ఉంది. మరోవైపు రఘురామకృష్ణరాజు ప్రభుత్వ పథకాలకు సంబంధించి వేసినటువంటి కేసు కూడా విచారణకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కేసుల పరంపర ముందుకు రావడం అనేది రాష్ట్ర రాజకీయాలపైన ప్రభావం చూపిస్తుందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. రామకోటయ్య గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. రామకోటయ్య గారి చంద్రబాబు నాయుడు గారి కేసుకి సంబంధించి ఒక రిలీఫ్ అనుకున్నారు అందరూ. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బెయిల్ మంజూరు కావడం అనే దాన్ని చూస్తే కనుక ఇప్పుడు పదే పదే సిఐడి వేస్తున్నటువంటి కేసులు, మొన్నటికి మొన్న ఐఆర్ఆర్ స్కామ్కి సంబంధించి ముందస్తు బెయిల్ రద్దు చేయాలనేటువంటి డిమాండ్, ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో బెయిల్ రద్దు చేయాలనేటువంటి డిమాండ్. ఏ విధంగా చూడాలి దీన్ని? ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఒకసారి చూసినట్టయితే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు ధోరణి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏసీబీ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో వారు గౌరవ ఏపీ హైకోర్టు దగ్గరికి వెళ్తే ఏపీ హైకోర్టు కూడా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నాక జస్టిస్ మల్లికార్జున గారు వారికి 53 రోజులకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో కూడా అన్ని విషయాలను కూడా సిఐడి తీసుకోవడం జరిగింది. తర్వాత మనకి ఆయన కోర్టు ఏదైతే విధించిందో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూసా తప్పగా ఉన్నారు. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఏపీ గవర్నమెంట్ ప్రతిపక్ష నాయకుల్ని ఏదో ఒక విధంగా ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టి ఎలక్షన్ చేయాలనేటువంటి ఆశ ఆయనలో కనిపిస్తుందని మనకు అర్థమైంది. దిగువ స్థాయి ఇచ్చినటువంటి కోర్టు మీద అపీల్కి వెళ్ళడం అనేది చాలా రేరెస్ట్ రేర్ సర్కమ్స్టాన్స్ లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఇదే కేసులో మిగతా ముద్దాయిలకి హైకోర్టు నిరాకరించినటువంటి బెయిల్ కూడా సుప్రీంకోర్టు మంజూరు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు కన్నా ముందున్న ముద్దాయిలకి, మెయిన్ అక్యూజ్డ్ కి. సో సుప్రీంకోర్టు మెయిన్ అక్యూజ్డ్ కి కొంతమందికి బెయిల్ మంజూరు ఇచ్చిన సందర్భంలో దిగువ స్థాయి హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ సుప్రీంకోర్టు రద్దు చేస్తుందని నేనైతే అనుకోను. అయినప్పటికీ కూడా కోర్టు ఏదైనా ఒక సుప్రీంకోర్టు ముందుకి ప్రభుత్వం తీసుకెళ్ళింది కాబట్టి దాని మీద విచారణ చేసి ఖచ్చితంగా తీర్పు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కేసు బెయిల్ రిలీజ్ అయిన తర్వాత, బెయిల్ మంజూరు అయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కానీ లేదా ఇతర కేసులను మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ కక్ష సాధింపులో భాగంగానే మనం చూడాల్సి ఉంటుందా? ఖచ్చితంగా ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి గారికి మధ్య జరుగుతున్నటువంటి లీగల్ బ్యాటింగ్ త్రూ కోర్ట్స్ అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో ఈయన ఈరోజు తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క భుజస్కంధాల మీద, వారి సీనియారిటీ మీద ఎలక్షన్ ని నడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారు కనుక ఏదైనా రిమాండ్లోకి వెళ్తే మిగతా లోకేష్ గారు కావచ్చు, మిగతా నాయకులందరూ కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ లో పంపించాలనేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం అనేది స్పష్టంగా మనకు కనిపిస్తాం. సో సుప్రీంకోర్టులో నెక్స్ట్ లెవెల్లో ఏ విధంగా ఉండొచ్చు అంటే, ఇప్పుడు 26వ తేదీకి వాయిదా వేశారు. దీనిలో ఫర్దర్గా అంటే ఈజీ కన్క్లూజన్ రావడానికి అవకాశం, ఎందుకంటే మార్చి ఫస్ట్ వీక్లో బహుశా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. సో ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ కోర్టు ఫైట్ అనేది, లీగల్ బ్యాటిల్ అనేది కంటిన్యూ అయ్యేటువంటి వాతావరణమే కనిపిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఏ విధంగా చూడవచ్చు 26వ తేదీన మళ్ళీ ఏం జరగడానికి అవకాశం ఉంది? ఖచ్చితంగా నేను ఇందాక ఏదైతే చెప్పానో, కింద హైకోర్టు నిరాకరించిన పక్షంలో, దిగువ స్థాయి కోర్టు నిరాకరించిన పక్షంలో ఇదే స్కామ్ లో 29 క్రైమ్ నెంబర్ 29 సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు మెయిన్ అక్యూజ్డ్ బెయిల్ ఇచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయడం అనేది జరగదు. ఇంకోటి ఏంటంటే స్పెషల్ పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి, ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు 36వ నిందితుడిగా లిస్ట్ అవుట్ చేశారు కాబట్టి అంత సివియారిటీ ఉండకపోవచ్చు అనుకోవాలా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అసలు డైరెక్ట్ గా ఎక్కడా కూడా కేసులో మొదటిగా ఆయన ఎక్కడా కూడా
వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ లేదు. యాడింగ్ ద్వారా ఆర్డర్ ఎఫ్ఐఆర్ ద్వారా వారిని ముద్దాయిగా చేసి అరెస్ట్ చేశారు. దాన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో వారిని అరెస్ట్ చేయడం కరెక్టా కాదని ఇన్ని రోజుల నుంచి కూడా మనం డిబేట్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఆయన పోలీస్ కస్టడీకి తీసుకోవటం, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఆయన దగ్గర తీసుకోవటం, అదే విధంగా ఆయన 53 రోజులు మిగతా వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ కూడా జ్యుడిషియల్ రిమాండ్ ఆయన ఉంచడం, ఈ నేపథ్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కంక్లూడ్ అయినాక ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు చూచా తప్పలేదు. కాబట్టి సుప్రీంకోర్టు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన బెయిల్ రద్దు చేసే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ఇది ఒక ఎన్నికల స్టంట్ గా చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలో భాగంగా కొనసాగుతున్నటువంటి ప్రక్రియలా కనిపిస్తా ఉంది మాకు. సో ఇంకొక కేసు కూడా తెరపైకి వచ్చింది బీఆర్కే గారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి కేసు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అంటున్నారు. అలానే ప్రభుత్వమే కొన్ని న్యూస్ పేపర్లు కొనాలి అని డైరెక్షన్స్ ఇస్తూ ఇచ్చిన జీవోల్ని వీటిని క్వశ్చన్ చేస్తూ, అంటే పరిపాలనా తీరుపైన కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఆయన వేసినటువంటి కేసు కూడా ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చినటువంటి పరిస్థితి. అది 15వ తేదీకి వాయిదా పడింది. ఆ కేసు పరిస్థితి ఏంటి, దాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొత్తం కూడా ప్రజాధనాన్ని ఆయన యొక్క పేపర్కి కానీ ఆయన యొక్క ఎవరైతే ఉన్నారో సలహాదారులకు కానీ వేల కోట్ల ధనాన్ని వేస్ట్ చేసి వాళ్ళ యొక్క అనుచరుల యొక్క జేబుల్లోకి వెళ్తుందనేది ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు వరకు స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాము. ఏ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి తన సొంత ఛానల్ కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి ఆఫీసుల్లో ఇదే పేపర్ని వేసుకోవాలి, ఈ పేపర్ ఖచ్చితంగా మ్యాండేటరీగా ప్రొవిజన్ గా పెట్టినటువంటి సందర్భం మనం చూడాలి. అది కూడా పేపర్ వేసుకోకపోవడం అనేది ప్రభుత్వం యొక్క అధికారులు ఆఫీస్ యొక్క ఛాయిస్ ని బట్టి ఉంటుంది. అంటే కాకుండా కాన్వర్ట్ పొజిషన్ లో సాక్షి పేపర్ని వేసుకోవాలి అనేటటువంటిది ఒక ప్రక్రియ. 2, మిగతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పత్రికల మీద కూడా కొన్ని ఆంక్షలు చేయటం, వాటిని టార్గెట్ చేయటం, ఆ ఛానల్స్ మీద కానీ ఆ పత్రికల మీద కానీ ఆయన బహిరంగ అసెంబ్లీలో వారు గౌరవ ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారితో పాటు రాధాకృష్ణ గారిని కానీ రామోజీరావు గారిని కానీ టీవీపై బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేసి మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ప్రత్యర్థులు వాళ్ళు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఆయన సాక్షి పేపర్ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాధనం దుర్వినియోగం కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద తీసుకొని దాన్ని ఆఫ్ చేసి అది ఆ ప్రయోజనం లేకుండా చేయాల్సినటువంటి అవసరం. ఇవన్నీ పొలిటికల్ గా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి కేసులు, పిటిషన్లుగా చూడాల్సి ఉంటుందా, లేదా ఇందులో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా? ఇప్పుడు ప్రజలు రేపు నిర్ణయం తీసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రజా నిర్ణయం. ప్రజలు సామాన్యుడిని అందరం ఎక్కించవచ్చు, అందరంలో ఉండిన అధిపతుని సామాన్యుని చేయొచ్చు. అందుకని ప్రజల్ని అవేర్నెస్ చేయాలి. ప్రజల్ని అవేర్నెస్ చేసే క్రమంలో ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఒక్కటే వేదిక. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని న్యాయ వ్యవస్థ ద్వారానే మనం క్వశ్చన్ చేయాలి. ఏదైనా ప్రభుత్వం కనుక తప్పు చేస్తే మొట్టికాయలు వేసేటువంటి పరిస్థితి న్యాయ వ్యవస్థగా ఉంది. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దగ్గర 90 నుంచి 100 జీవోల దాకా కూడా ప్రభుత్వం జీవోలను కూడా కొట్టిపారేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రక్రియలో 4 స్తంభాల మీద ప్రజాస్వామ్యం కొనసాగుతూ ఉంది. అది 1 పార్లమెంటరీ, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ, 4 మీడియా. అందుకని ఈ యొక్క మనం మీడియాలో విమర్శిస్తూ ఉంటారు ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాల్ని, ప్రజాధనాన్ని ఎక్కడైనా లూటీ చేసే సందర్భాల్లో. అప్పుడు కూడా ప్రభుత్వం దాన్ని మార్చుకోకపోతే దాన్ని కోర్టుకు వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద చేస్తారు. వారు చెప్పినటువంటి ఆరోపణలు నిజమందని తేలితే ప్రభుత్వం ఖచ్చితంగా కోర్టు దాని మీద ఉత్తర్వులు జారీ చేసే సందర్భాలు, అవకాశాలు ఉంటాయి. రైట్. ఒక డౌట్ బీఆర్కే గారు, ఇప్పుడు ఫైనల్గా ఏపీ హైకోర్టు నిరాకరించినటువంటి బెయిల్ని సుప్రీంకోర్టు మంజూరు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు బెయిల్ పిటిషన్కి సంబంధించిన రద్దు పిటిషన్కి సంబంధించినటువంటి అంశం పైన కూడా సుప్రీంకోర్టు మరొకసారి డిఫరెంట్ ఒపీనియన్, డిఫరెంట్ డెసిషన్ తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా, లేదా యాజ్ పర్ లా చూస్తే ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి వేసినటువంటి పిటిషన్ వీగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఎందుకంటే ఎప్పుడైనా మన క్రిమినల్ జస్టిస్ లో ఒక ఉంది, ఎందుకంటే 100 రాంగ్ డేస్ ఎస్కేప్ ఫ్రమ్ ద లయబిలిటీ బట్ 1 ఇన్నోసెంట్ షుడ్ నాట్ బి పనిష్డ్. ఎప్పుడు కూడా ఒక నేరం చేసిన వ్యక్తి అమాయకుడు, అక్యూజ్డ్ అంటారు, అందుకని ఇన్నోసెంట్ గా భావించి వారికి ఎట్టి పరిస్థితులు కూడా వారికి వెసులుబాటు కల్పించాలనేది మన క్రిమినల్ జస్టిస్ మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని ముద్దాయికి బెయిల్ మంజూరు చేయడం అనేది మన ప్రాథమిక హక్కుల్ని వాళ్ళకి కలిగించడం. బెయిల్ ఈజ్ ఎక్సెప్షన్ ఆఫ్ జైలు.
మనకి బెయిల్ ఇవ్వటం అనేది, బెయిల్ నిరాకరించడం అనేది మనకి ప్రక్రియలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్కి ఎక్కడైనా ముద్దాయి నుంచి భంగం వాటిల్తుందా, ముద్దాయి ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ ప్రక్రియకి ఆయన అడ్డంకులు కలిగిస్తారా, ముద్దాయిని జైల్లో పెట్టడం వల్ల ఏదైనా కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ వస్తుందా, ఇలాంటి ప్రక్రియలను దృష్టిలో పెట్టుకొని బెయిల్ని నిరాకరించడం జరుగుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇందాక నేను చెప్పినటువంటి ముందు ముద్దాయికి కింద దిగువ స్థాయి కోర్టులు నిరాకరించినాయి కాబట్టి ఆయన ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా ఎగువ స్థాయి కోర్టు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇచ్చిన బెయిల్ రద్దు చేయడం అనేది ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్ లో ఏదైనా ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ ను ఉల్లంఘించి కోర్టుకి ఆయన ఇంటర్ఫీర్ అయితే ఆ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్ ఉంటే తప్పితే బెయిల్ రద్దు అనేది కాదు. ఈ కేసులో కావడానికి అవకాశాలే లేవు. రైట్, థ్యాంక్ యూ బీఆర్కే గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్ది కేసుల పరంపర కూడా జోరు పుంజుకుంటున్నటువంటి వాతావరణం ఉంటుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుకి సంబంధించినటువంటి అంశంపైన సిఐడి మూవ్ చేస్తున్నటువంటివన్నీ కూడా సుప్రీంకోర్టులో ఎటువంటి పరిణామాలకి దారితీస్తాయనేటువంటి ఉత్కంఠని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎన్నికలు సమీపించే ముందర ఎలాంటి రాజకీయ పరిణామాలు న్యాయపరంగా ఏ విధంగా మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.